సార్ ఈ అంటే అమ్మాయిల టాపిక్ నేను త్వరలోనే ముగిచ్చేస్తాను సార్. ఎందుకంటే దేవుడి మీద మీకు భక్తి ఎందుకు కలిగింది, ప్రేమ ఎందుకు కలిగింది తెలుసుకోవాలని. బట్ ఈ లోపల ఒక్క విషయం సార్, అమ్మాయిలు మీ దృష్టిలో సార్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ రాఘవేంద్రరావు గారు చీర కడితే బాగుంటారా ఇండియన్ డ్రెస్లో, లేకపోతే వెస్ట్రన్ క్లోత్స్? ఎప్పుడు ప్రపంచంలో చీర కన్నా సెక్సియస్ట్ అండ్ బెస్ట్ డ్రెస్, రెస్పెక్టబుల్ డ్రెస్ ఇంకోటి లేదా సార్? నువ్వు ఎట్టయినా సరే సార్, నేను ఒక సినిమాకి పర్యవేక్షణ చేసినా కూడా చీర అనేది ఇక ఫ్యూచర్లో ఉండదేమో అనే బాధ పట్టుకు లోపల చాలా వర్రీగా ఉంది నాకు. ఇది 10 ఏళ్ళ నుంచి, ఎందుకంటే నేను దేవత ఊరికి మనగడితే ఆంధ్ర ఎక్కువ వెళ్ళేవాడు కదా. అప్పుడు వెళ్తా ఉంటే కారులో ఎర్లీ మార్నింగ్ షూటింగ్ 7:00 మేము 6:30 మొదలు పెడతాం కదా. వెళతా ఉంటే కారులో చూస్తే చక్కగా చీర దోపుకుని ఊడ్చేవాళ్ళు కానీ, ముగ్గులు పెట్టేవాళ్ళు కానీ, 2 తొడలు కనపడేటట్టు చీర పైకి పెట్టుకుని పిల్లని బోర్లా పెట్టి స్నానం చేయించడం కానీ, ఆ భంగిమలు, ఆ ఫోజులు సెక్స్ చూడట్లేదు అందుట్లో. నేను అందులో ఉన్న డ్రెస్సింగ్ కానీ అదే జీన్స్. ఇప్పుడు ఈ మధ్య వెళ్తా ఉంటే అందరూ నైటీస్తో ఊడుస్తున్నారు. విలేజెస్ కూడా యు ఆర్ సీయింగ్ ఆల్ ది గర్ల్స్ విత్ జీన్స్ ప్యాంట్స్, సల్వార్ కమీజ్ కానీ ఇవి కానీ. సో అది అన్నప్పుడు చీర అనేది ఉండదేమో ఒక బాధ. చీరకు గొప్పతనం చెప్పాలి, ఏదో సినిమాలో చెప్పాలని చెప్పేసి చీర విలువ తెలుసుకో చంద్రబోస్తో రాపించాను. చీర ఎన్ని రకాలుగా ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అనేది పల్లకిలో పెళ్లి కూతురు అనేది చీర. అవును, అసలు కొంతమంది ఇప్పుడు మన స్పీకర్ ఆవిడ ప్రతిభా భారతి ఇటువంటి వారు కొంతమంది చీర ఇలా కప్పుకుంటే ఆ గౌరవం ఉందా. అదే చక్కగా కుచ్చిళ్ళు పెట్టుకుని మంచి షిఫాన్ వేసుకుంటే ఎంతో అందం షేపు. అదే చీరతో ఒక బిడ్డను ఉయ్యాల తొట్లు వేసి ఊపుతా ఉంటే జోలపాటకు ఉపయోగపడుతుంది. అదే చీర ఎండుని ఇట్లా తల మీద పెట్టుకుని కుండం వేయటానికి ఉపయోగపడుతుంది. అదే చీర భార్యాభర్తలు చేపలు పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఎన్ని సబ్జెక్టులు రాశాడు చీర మీద. అవన్నీ తీస్తున్నప్పుడు ఇది చూసైనా చీర బతుకుతుందేమని హోప్ అనమాట. చీర నీ దృష్టిలో ఉంటుందంట ఫ్యూచర్లో సార్? అవి ఉండాలి సార్. ఇప్పుడు వస్తుంది సార్, మళ్ళీ తిరిగి వస్తుంది చీర. అంటే మళ్ళీ స్వచ్ఛమైన అచ్చమైన చీర కట్టు అది రావాలి సార్. మీరు అన్నట్టు తెలుగుదనం కనిపిస్తూ, భారతీయత కనిపిస్తూ. ఫారినర్స్ కూడా కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటారో వాళ్ళు. కట్టుకుని కొంచెం ఆడుగా నడిచినా కూడా ఫారినర్స్ కట్టుకుంటే కూడా ఆ చీరలో ఉన్నంత సెక్స్ ఎక్కడ ఓపెన్ అవ్వాలో, ఎక్కడ క్లోజ్ అవ్వాలో చీరకు తెలిసినంత. చీరలో ఉన్నప్పుడు చూపించే నడుము షేపు ఏ డ్రెస్లో కనపడుతుంది చెప్పు? 2 పీసులు సపరేట్గా వేసినా కూడా, కింద స్కర్టు పైన ఒక పీస్ వేసినా కూడా ఆనందం రాదు. చీర కట్టుతో ఉండి కుచ్చుళ్ళతో కనపడిన నడుమే నిజమైన నడుము అది. అంటే అంత అందమైన డ్రెస్ నా లెక్క ప్రకారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.